సార్ నమస్తే. నమస్తే. వైఎస్ వివేకానంద రెడ్డి నేపథ్యంలో ఒక్కొక్కరు హెల్మెట్ అవ్వకుండా వస్తున్నారు. దీని మీద ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని మీ ద్వారా నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంతో మిమ్మల్ని రంగయ్య మృతి మీద విశ్లేషణ చేయాల్సింది కోరుతున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అందరూ ఎదురు చూస్తున్న అంశాల్లో ఒక అంశం ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్? జగన్ రెడ్డి గారు సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య చేసింది ఎవరో అనేది తేలాలి అని ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం. అది చేసింది, చేపించింది అందరూ వేళ్లు చూపిస్తుంది కుటుంబ సభ్యులతో సహా జగన్ రెడ్డి గారి వైపు లేదా అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నారు. కుటుంబ సభ్యులు చెప్తున్న మాట ఇది, నేను ఎలిగేషన్ కాదు. అయితే మార్చి 15, 2019లో హత్య జరిగింది వివేకానంద రెడ్డి గారిది. సబ్సిక్వెంట్గా జగన్ రెడ్డి గారు 2019 నుంచి 5 సంవత్సరాలు అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఒకటే క్వశ్చన్ అండి, స్ట్రైట్ క్వశ్చన్. చీఫ్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో సొంత బాబాయ్ హత్య చేసింది ఎవరు అని వెలుగులోకి తీసి క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోయారు జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉండి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇంట్లో వాళ్ళు తల్లి కానీ చెల్లి కానీ సునీతమ్మ కానీ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత కానీ అందరూ కూడా క్లియర్గా చెప్తున్నారు అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారని. ఈయన అప్పట్లో హత్య జరిగిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్, విజయసాయి రెడ్డి గారు పత్రికా ముఖ్యంగా చెప్పిన స్టేట్మెంట్ ఏంది? హార్ట్ అటాక్తో చనిపోయారు. మొన్న విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో A2, జగన్ కేసుల్లో A2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చిన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలో మీరు వైఎస్ వివేకానంద సందర్భంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్పారు కదా అని ఒక విలేకరు అడిగితే సాయిరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు అవినాష్ రెడ్డి చెప్పాడు అట్లా చెప్పమని, అందుకే నేను చెప్పాను అన్నాడు. అది వాస్తవం, పత్రికాముఖంగా ప్రెస్లో ఆయన మాట్లాడిన మాట. సో ఈ విషయం ఇట్లా ఉన్నప్పుడు అప్పట్లో జగన్ రెడ్డి గారు ఈ స్టేట్ గవర్నమెంట్ అప్పట్లో ఈ హత్య జరిగిన రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని అది కాదు, కరెక్ట్ కాదు, సిబిఐ పెట్టాల్సిందే అని కోరారు. సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అది వెలుగులోకి 5 సంవత్సరాల కాలంలో ఎందుకు రాలేదు? ఎందుకు వెలుగులోకి తీసుకురాలేకపోయారు? ఫస్ట్ క్వశ్చన్. సార్, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలని గట్టిగా అడిగాడు. అక్కడికే వస్తున్నా. ముందు అడిగిన వ్యక్తి తర్వాత సిబిఐని ఆంధ్రప్రదేశ్ రావడానికి వీలు లేదన్నాడు. వేర్ వెంట్ రాంగ్ అండ్ వాట్ వెంట్ రాంగ్? వై దిస్ డెసిషన్ వాజ్ టేకెన్ బై జగన్ రెడ్డి? ఏం జరిగింది? ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు? కేసు వెలుగులోకి రాకూడదనా? ఎందుకు రాకూడదు? అందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఈ విషయం పక్కన పెడితే హత్యకు సంబంధించి డైరెక్ట్గా చూసిన వాళ్ళు కానీ, కనెక్ట్ అయి ఉన్నవాళ్ళు కానీ, సాక్షులు కానీ, ఈ మొత్తం ఎపిసోడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద మృతితో ఎందుకు చనిపోతున్నారు, దీనికి కారణం ఏంటి అని ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఇటువంటి ఫ్యాక్షనిస్టులు ఏం చేస్తారంటే ఇటువంటి హత్య చేసినప్పుడు సాక్ష్యాలు లేకుండా చేస్తారు. ఇది వాళ్ళ ఫిలాసఫీ, ఫ్యాక్షనిస్టుల ఫిలాసఫీ, పాలసీ ఇదే ఉంటుంది. అందులో భాగంగానే వీళ్ళు 1 by 1 అనుమానాస్పద మృతితో చనిపోతున్నారు. మనం ఇదే కేసు మీద మనం గతంలో చాలా సందర్భాల్లో వీడియోలు చేశాము. ఈ అనుమానాస్పద మృతుల మీద మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఫస్ట్ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో కె శ్రీనివాస్ రెడ్డి అనే అతను, ఆయన ఈ హత్యలో ప్రత్యక్షంగా కనెక్షన్ ఉండి చూసిన సాక్షి. ఆయన 2వ తారీఖు 9వ నెల 2019 చేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఆయన ప్రత్యక్షంగా సాక్షిగా ఉన్నటువంటి డ్రైవర్ కె శ్రీనివాస్ రెడ్డి. తర్వాత గంగాధర్ రెడ్డి 9 జూన్ 2022లో అనుమానాస్పద మృతి చెందాడు. ఎందుకు అనుమానాస్పదమైన మృతి చెందవలసి వచ్చింది? మూడోది డాక్టర్ ఈసి గంగిరెడ్డి. ఈయన స్వయాన భారతిరెడ్డి గారికి తండ్రి. ఈయన ఒక డాక్టరు. ఈ డాక్టర్ హత్య జరిగిన రోజు ఈ వివేకానంద రెడ్డి చనిపోయి హత్య జరిగితే తల బద్దలు కొడితే చనిపోయిన తర్వాత ఆ బాడీకి తలకి కుట్లు వేసినటువంటి డాక్టర్ గంగిరెడ్డి, ఆయనకి సపోర్ట్ చేస్తూ ఈ కుట్లు వేయడానికి సహకరించినటువంటి వ్యక్తి డాక్టర్ అభిలాష్ రెడ్డి. ఇప్పుడు డాక్టర్ గంగిరెడ్డి గారు ఎందుకు చనిపోయారు? 4/9/2020లో ఎందుకు చనిపోయాడు? అనుమానాస్పద మృతి అది. దాని తర్వాత ఎవరైతే డాక్టర్ అభిషేక్ రెడ్డి ఉన్నాడో ఆయన జగన్ రెడ్డి గారికి దగ్గర ఫ్యామిలీలో మెంబర్. అభిషేక్ రెడ్డిని పులివెందులలో జగన్ రెడ్డి గారికి పార్టీకి మెజారిటీ రావడానికి
కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ అభిషేక్ రెడ్డి. 35 ఇయర్స్ యంగ్ డాక్టర్, వైజాగ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. బాగా క్లోజ్ అసోసియేట్ ఆఫ్ జగన్ రెడ్డి. తర్వాత ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి కనుక ఒకవేళ జైలు జీవితం గడపవలసి వస్తే సక్సెసర్గా ప్లాన్ బి కింద డాక్టర్ అభిషేక్ రెడ్డిని ఉంచాలి అని కూడా నిర్ణయం తీసుకునే స్థాయిలో డాక్టర్ అభిషేక్ రెడ్డి ఉన్నాడు. ఆ పాత్ర, క్రియాశీలక పాత్ర పోషించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన చనిపోయిన తర్వాత బాడీకి తలకి కుట్లేసిన సందర్భంలో డాక్టర్ గంగిరెడ్డికి సహకరించి కుట్లేశాడు. బయటకు వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత కుట్లేశాను అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అనుమానాస్పదంగా ఆయన అక్కడి నుంచి రాజకీయాల నుంచి పులివెందుల నుంచి దూరం ఎందుకు అయ్యాడు, ఎందుకు తెర మీద లేకుండా కనుమరుగయ్యారు. సబ్సిక్వెంట్గా ఆయనకి ప్రపంచంలో ఏ వ్యక్తికి రాకూడని తెలియని ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడని న్యూరో హాస్పిటల్ హైదరాబాద్లో, ఆ న్యూరో హాస్పిటల్ ఎవరిది? వైఎస్ జగన్ రెడ్డి గారికి సంబంధించిన హాస్పిటల్ అది. వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆ హాస్పిటల్ ఓనర్కి ఒక పదవి ఇచ్చారు. వైఎస్ జగన్ రెడ్డి గారు గతంలో చాలాసార్లు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఆ న్యూరో హాస్పిటల్కే వెళ్ళారు. అదే కోడికత్తి టమాటో అక్కడికే వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. అదే హాస్పిటల్లో డాక్టర్ అభిషేక్ రెడ్డికి తెలియని వింత జబ్బుతో బాధపడుతూ అనుమానాస్పద మృతి 11 జనవరి 2025లో ఎందుకు చనిపోయాడు? 4 అంశం. ఈ బాబాయ్ చనిపోయినప్పుడు జగన్ రెడ్డి గారు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంట్లో సమావేశంలో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 4:30కి వాళ్ళకి సమాచారం అందింది. భారతిరెడ్డి గారు మీటింగ్లో ఉన్న జగన్ రెడ్డి గారిని ఇంట్లోకి పైకి రమ్మని పిలిచి విషయం చెప్పారు. విషయం చెప్పిన తర్వాత వాళ్ళ ఎదురుగా ఉన్న పార్టీ కీలకమైన వ్యక్తులతో బాబాయ్ నో మోర్ అని చెప్పారు. మరి జగన్ రెడ్డి గారు చిన్న డిస్టెన్స్కి కూడా చార్టెడ్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ వాడుతున్న అలవాటున్న జగన్ రెడ్డి గారు ఆ రోజు బాబాయ్ చనిపోతే మార్నింగ్ 4:30కి మెసేజ్ వస్తే సాయంత్రం వరకు కారులో బై రోడ్ వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది అనుమానం రాదా ప్రజలకి? ఈ అనుమానాస్పద మృతులు ఒక్కసారి మనం చూసినట్టయితే వాచ్మెన్ రంగయ్య నిన్న చనిపోయాడు. అనుమానాస్పద మృతి కింద దాన్ని చూడవలసి ఉంటుంది. ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే జరిగిన రోజు హైదరాబాద్ నుంచి జగన్ రెడ్డి లాంటి సహచరులు ఇద్దరు పెద్ద మనుషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ నుంచి పులివెందుల కారులో వెళ్ళారు. ఆ కారులో వెళ్తున్న జర్నీ టైంలో వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారో ఆ ఫోన్ కాల్ డేటా రావాల్సి ఉంది. ఆ హత్యకి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. వాళ్ళు ఫోన్ కాల్స్ అన్ని మాట్లాడుతూ వెళ్తున్న నేపథ్యంలో పులివెందుల ఆ డ్రైవర్ మొత్తం విన్న ఒకే వ్యక్తి, ఆ కాల్స్ అన్ని విన్నది డ్రైవరు. ఆ డ్రైవరు జరిగిన 3వ రోజు ఎందుకు అనుమానాస్పదంగా పోయాడు? దీనికి కారణం ఏంటి? అదేవిధంగా దస్తగిరి ఎవరైతే అప్రూవర్గా మాడారో ఆయన 1కి 10 సార్లు నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది, నన్ను ఉంచరో చేస్తారని చెప్పాడు. ఇంకొక ఎగ్జాంపుల్, దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు ఈ జగన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది మనుషులు జైల్లోకి వెళ్ళి దస్తగిరిని చంపడానికి ప్రయత్నం చేశారు అన్న విషయం దస్తగిరి చెప్పిన మాట వాస్తవం కాదా? అప్రూవర్గా మాడిన దస్తగిరి అంటే దస్తగిరికి ప్రాణహాని ఉంది. ఈ లిస్టు చూసుకున్నట్టయితే మనకి ఎవరికైనా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. దానికి కనెక్షన్ ఉన్న సాక్షులు, కనెక్ట్ అయి ఉన్న సభ్యులు 1 by 1 అనుమానాస్పద మృతితో పోవటానికి కారణం ఏంటి? దీన్ని చేపిస్తుంది వెనకెవరు? సాక్ష్యాలను లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది ఎవరు? జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇంకెవరన్నా ఉన్నారా? దీన్ని తీవ్రంగా ఆలోచించి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈ కేసుతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి కూడా ఒకడు. మరి రేపటి రోజున నెక్స్ట్ లిస్టులో విజయసాయిరెడ్డి ఉంటాడా అని ఒక అనుమానం కలుగుతూ ఉంది. నెక్స్ట్ పాయింట్, సునీతమ్మ గారు ఈ మధ్య కాలంలో ప్రెస్లోకి వచ్చి నాకు ప్రాణహాని ఉంది అని మొరపెట్టుకున్న విషయం మనం మర్చిపోకూడదు. అంటే ఎందుకు ఆ విధంగా ఆమె కనిపిస్తూ ఉంది అంటే సాక్షులుగా ఉన్నవాళ్ళు కనెక్టెడ్ 1 by 1 చనిపోతున్నప్పుడు సునీతమ్మకు కూడా డౌట్ వచ్చిందని ఆమె చెప్పిన సందర్భం మనం చూసాం. సో వీటన్నిటి విషయాలు ఒక్కసారి పరిశీలించినట్టయితే ఈ కేసు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వెలుగులోకి వస్తే అవినాష్ రెడ్డా, జగన్ రెడ్డా, లేదా నెక్స్ట్ లిస్టులో సాయిరెడ్డి ఉంటాడా, సునీతం ఉంటుందా అనే కూడా అనుమానం కలుగుతూ ఉంది మొత్తం నిష్పక్షపాతంగా మనం పరిశీలించినప్పుడు. కాబట్టి కేసును తొందరగా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో కోర్టు కూడా చెప్పింది, కొంత టైం లైన్ ఇచ్చింది స్పీడప్ చేయమని. కానీ ఏ కారణాల వల్ల తెలియదు కానీ అది ముందుకు జరగట్లేదు. ఇది కనుక ముందుకు జరిగి నిజానిజాలు వెలుగులోకి వస్తే జగన్ రెడ్డి గారికా, అవినాష్ రెడ్డి గారికా, ఇంకెవరికైనా అనేది మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఈ లోపు దానికి కనెక్ట్ అయిన సాయిరెడ్డిని, సునీతమ్మని ప్రాణహాని జరగకుండా, అనుమానాస్పదమైన మృతులు జరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. సార్, ఇది ఎలా ఉంటే గతంలో పరిటాల రవీంద్ర గారి జరిగింది సేమ్, అది కూడా ఇలానే ఒక్కొక్క సాక్షి ఎలిమినేట్ అవ్వకుండా వచ్చాడు. ఆ కేసు నిర్వీర్యం అయిపోయింది.
అలానే దీన్ని కూడా చూడొచ్చు అంటారా? అందుకే నేను అన్నాను, ఇటువంటి ఫ్యాక్షనిస్టులు, ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులు పాలసీ ఏముంటుందంటే సాక్షుల్ని రూపుమాపుతారు, అప్పుడు కేసు జీరో అయిపోతుంది. ఇదే ప్రిన్సిపల్ ఈరోజు ఈ కేసులో కూడా జరుగుతుంది. మిగతా వాళ్ళు మాయం కాకముందు, అదృశ్యం కాకముందు ఈ కేసు నిజాలు బయటికి తేల్చాల్సిన అవసరం ఉంది. మనం వీళ్ళని కాపాడుకోవాలా, కేసులో నిజాలు బయటికి రావాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియాలా. ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రతిష్టాత్మకమైన సిబిఐ విఫలమైందని భావించవచ్చు అంటారా? సిబిఐ విఫలమైంది అని అంటే సిబిఐని జగన్ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఇంకొకటి పరాకాష్ట ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఎప్పుడు జరగల. ఆ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళ చేత ఉల్టా కేసు పెట్టించారు. ఎంత దారుణం అండి! ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఉల్టా కేసు ఎందుకు పెట్టించారు? వాళ్ళని రాకుండా ఎందుకు అడ్డుకున్నారు? అందులో మతలబ్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ప్రజలందరికీ తెలుస్తూ ఉంది, కుటుంబ సభ్యులకు తెలుస్తూ ఉంది, వాళ్లే అలిగేషన్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఇంకా కాలయాపన చేయకుండా ఇప్పటికైనా కూడా సిబిఐ ఎంక్వైరీలో పూర్తి వివరాలు బయటకు వచ్చినట్టయితే ఈ నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సరే, ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ కర్నూలు వెళ్తే, అవినాష్ రెడ్డిని పిలిచి విచారించడానికి కర్నూలు వెళ్తే ఒక రకంగా తరిమి కొట్టారనే చెప్పవచ్చు సిబిఐని. ఆ సిబిఐని అలా చేసిన నేపథ్యంలో కేంద్రం ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? సిబిఐని గతంలో ఆంధ్ర రాష్ట్రంలోకి రాకూడదని నిర్ణయం తీసుకున్న జగన్ రెడ్డి నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించే ఘర్షణ పూరితమైన వాతావరణం కల్పించారు. అప్పట్లో అధికారంలో ఉంది, వాళ్ళు చేసిందే చెల్లుతుంది, అదే రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి ఆ విధంగా చేశారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి. సెంట్రల్లో కూడా ఇంతకు ముందు ఉన్నంత లైజనింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లేదు. ఆ సపోర్ట్ ఇప్పుడు దొరకపోవచ్చు. రెండో అంశం, ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు పక్కకెళ్ళారు. ఆయన చూపులు బీజేపీ వైపు ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సిబిఐ ఒక ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థ కాబట్టి సెంట్రల్ లెవెల్లో కనుక ఒక ఆదేశాలు క్లియర్గా వస్తే ఈ కేసులో తొందరగా కొలిక్కొచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం ఆశించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇలా జరుగుతున్న తీరుని బట్టి చూస్తూ ఉంటే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లే అవకాశం లేదంటారా? జగన్ రెడ్డి గారు చేసిన అందుకే నేను ఇంతకుముందు ప్రస్తావించాను, డిస్ట్రక్టివ్ థింకింగ్ ఉన్న వ్యక్తులు చేసేవి, ఆలోచించేది ఇటువంటి అంశాలే ఉంటాయి. ఇటువంటి అంశాలు ఉన్నప్పుడు వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, వ్యవస్థల చేత కోర్టులో ఉన్న జడ్జిలను కూడా కామెంట్ చేశారు సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. దానికి కూడా వెనకాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో ఉన్న కల్చర్, సంస్కృతి, సాంప్రదాయానికి నిదర్శనమే వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, సాక్షులు లేకుండా చేయటం, అన్ని రకాల విధ్వంసకాండలకి పాల్పడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చర్గా మనకి చూస్తే అర్థమవుతుంది. మనం నిష్పక్షపాతంగా చూడవలసి వస్తే ఇది ఖచ్చితంగా చెప్పవలసి వస్తుంది. ధన్యవాదాలు సార్, అనేక విషయాలు తెలిపిన మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రజలారా చూస్తున్నారుగా, నిన్న వాచ్మెన్ రంగయ్య, రేపు ఎవరో. హూ కిల్డ్ బాబాయ్ కేసు తేలేనా? వ్యవస్థలు వాటి పని అవి చేసేనా? ప్రజలే ఆలోచించాలి. నమస్కారం.